వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ ఆఫీషియల్ జీరో. నేను చాలా రోజులైంది కదండి వీడియో తీసి. ఇవాళైతే ఫాదర్స్ డే కదండి, అందుకని ఇవాళైతే నాన్నకి సర్ప్రైజ్ ఇస్తున్నాడు మా చిన్నోడు. అందుకని ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం. నేను చిన్నగా చేస్తున్నాము. నెతుక్కుంటున్నాడు. అలా నాన్న ఇంకా డ్యూటీ నుంచి రాలేదు, డ్యూటీకి వెళ్ళారనమాట. మధ్యాహ్నం 12 వచ్చేస్తానన్నారు. ఈలోపు నేనైతే ఇంట్లో అయితే చిన్న కేక్ తయారు చేశానండి మైదా పిండితోని. అది అయితే కట్ చేపిద్దామని అనుకున్నాము. మా చిన్నోడు ఎలా కట్ చేస్తాడో ఏమో చూడాలి. నేను మా బొడ్డోడికి పిల్లకేసాను, చూడండి ఎలాగొన్నాడో. మైదా పిండితో కేక్ చేశానని చెప్పాను కదండి. ఇదైతే రెడీ అయిపోయింది. పైన అయితే చాక్లెట్ తెప్పించి దాన్ని అయితే దాంతో గార్నిష్ చేశాను అనమాట. సో జీడిపప్పు గట్ట వేసి గార్నిష్ చేశాను అనమాట. సో అయితే బాగా వచ్చింది కేక్ అయితే. అంటే బాగా రాదేమో అనుకున్నాను, మైదాతో కదా అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది. ఫస్ట్ టైం మైదాతో చేయడం. ఎప్పుడు నేను గోధుమ పిండితో చేస్తాను, అది కూడా ఎగ్స్తో చేస్తాను. ఈసారి ఎగ్స్తో కాకుండా పెరుగుతో చేశాను అనమాట కేక్. బాగా వస్తుందో రాదో అనుకున్నాను, అయితే బాగా వచ్చింది. సో మా చిన్నోడు అయితే అలిగాడు అనమాట, కోపంగా ఉన్నాడు. అందుకని విసిగింతున్నాడు, అది మొత్తం లాగేస్తాను అంటున్నాడు. ఎందుకంటే బండి మీద తిప్పమన్నాడు, అని నాన్న వచ్చేలాగానే తిప్పుతారు. ఈరోజు తిప్పారు కానీ ఇంకా ఎక్కువసేపు తిప్పమంటున్నాడు. టైం లేట్ అయిపోతుందని చెప్పేసి నేనంటే 2 అయిపోతుంది, కేక్ కట్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చేసాను అనమాట. వీడియో తీద్దామనేసి కట్ చేసి ఇచ్చామన్నమాట. సార్ ఫాదర్స్ డే అంటే హ్యాపీ ఫాదర్స్ డే డాడీ చెప్పమ్మా అంటే అన్నాడు. చిన్నగా చెప్తాడు అనమాట, ఏదని చెప్పమంటే బాగా చెప్తాడు. సో బాగా చెప్పాడనమాట అనేసి. వాళ్ళ నాన్న మీద అయితే కోపంతో ఉన్నాడు. ఎప్పుడు తినిపించమంటే వెంటనే తినిపించేస్తాడు. ఏదైనా పెట్టమంటే చిన్న నోట్లో పెట్టమని నాకు తినిపించవా అంటే తినిపిస్తాడు. అంటే అర్థమవుతుంది, 11:30 వస్తుంది కదండి మా చిన్నడికి. వాయిస్ అయితే అర్థమవుతుంది, ఏదైనా చెప్తే వెంటనే అర్థం చేసుకుంటున్నాడు ఈ మధ్య కొంచెం. వాళ్ళ డాడీతో అయితే కోపంగా ఉన్నాడు అనమాట. వాళ్ళ డాడీకి తినిపించమంటే బాగా ఆడుకున్నాడు. చాలాసేపు తినిపించలేదు. వాళ్ళ నాన్న అయితే చాలాసేపు బతిమాలాడు. చిన్న సారీ చిన్న, బండి మీద తీసుకెళ్తాను చిన్న, కాసేపు నాకు తీసుకెళ్తాను చిన్న, రెడీ అయ్యాక ఆచి తీసుకెళ్తాను నిన్ను అని చెప్పి చాలాసేపు బతిమాలితే అప్పుడు ఓకే అనేసి తినిపించాడు అనమాట. చాలాసేపటికి కోపం వచ్చిందంటే బతిమాలుకోవాలండి బాబు చాలాసేపు. ఈ మధ్య కోపం అయితే బాగా వస్తుంది. మళ్ళీ సారీ చెప్తే మళ్ళీ కూల్ అయిపోతాడు. 2-3 సార్లు చెప్పామంటే వెంటనే కూల్ అయిపోతాడు. అలాంతైతే బాగా ఆడుకున్నాడు అనమాట. కోపము బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ మధ్య మీకు ఎవరికన్నా వాట్సాప్లో మెసేజ్ వస్తే అన్కోన్ నెంబర్తో లిఫ్ట్ చేయకండి, అంటే చూడకండి ఓపెన్ చేసి. ఎందుకంటే మేము మిస్టేక్ ఏం చేసామంటే మొన్నైతే మాకు చాలా 20 days బ్యాక్ అయితే మెసేజ్ వచ్చిందనమాట వాట్సాప్లోని. ఫస్ట్ కాల్ మీ అని మెసేజ్ వచ్చింది. మా రిలేటివ్స్ ఏమో అనుకొని వాట్సాప్లో ఆన్ చేసి చూసాను మెసేజ్. తర్వాత ఎవరో తెలియని నెంబర్తో ఎందుకు నేను కాల్ చేయాలని చెప్పేసి నేను మా బావ వచ్చే వరకు ఆగి, బావ ఏదో కొత్త మెసేజ్ వచ్చింది అని చెప్పి చూపిస్తే ఏంటది అని చెప్పేసి ఓపెన్ చేసి చూసారు. కొత్త నెంబర్ కదా బుజ్జి, ఎందుకు చేయడం, వద్దులే, అవసరమైతే వాళ్ళే చేస్తారు అని చెప్పేసి ఆపేసాం. తర్వాత వీడియో పంపించారు. ఏంటో వీడియో అని చెప్పేసి ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి మేమైతే ఓపెన్ చేయలేదు. ఎందుకంటే బయట అయితే చాలా స్కామ్లు అయితే జరుగుతున్నాయి కదండి, అందుకని మేమైతే వీడియోస్ ఏమీ ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేయకుండా మామూలుగా వదిలేసాము. తర్వాత నెంబర్ బ్లాక్లో కూడా పెట్టేసాము. తర్వాత అలాగే 3 సార్లు వచ్చిందనమాట. మళ్ళీ ఈరోజు కూడా వచ్చింది. అంటే మొన్న ఒకసారి వచ్చింది, మళ్ళీ బ్లాక్లో పెట్టేసాం. మళ్ళీ ఈరోజు కూడా అలాగే వీడియో కాల్ చేయి అని చెప్పేసి మెసేజ్ వచ్చింది అన్నమాట వాట్సాప్లో. మరి వేరే కొత్త నెంబర్తో వచ్చింది. నెంబర్స్ మారి వస్తున్నాయి అనమాట. మీరైతే కొంచెం మీకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్తే మీరు కూడా కొంచెం జాగ్రత్త పడతారు కదా అని అయితే మేమైతే చెప్తున్నాము. మేమైతే ఫుల్ వాట్సాప్ అయితే సెక్యూరిటీ పెట్టేసుకున్నాం అనమాట. అంటే కొత్త నెంబర్ నుంచి మెసేజ్ ఏమొచ్చినా స్కామా ఇదేంటా అని చెప్పేసి వచ్చేలాగా మేము ఓపెన్ చేయకుండా ఉండేలాగా పెట్టుకున్నాము. ఎందుకంటే నేను ఎక్కువ ఫోన్ యూజ్ నేనే చేస్తాను. అందుకని మా బావ డ్యూటీకి వెళ్ళిపోతారు కదండి, వచ్చే వరకు చూడిపించను. ఏదైనా మెసేజ్ వచ్చినా నేనైతే ఓపెన్ అయితే చెయ్యను. వచ్చాక మా బావ వచ్చాక ఇదేంటి అని చెప్పి మా బావని అడిగాక చూపించాక అప్పుడు ఓపెన్ చేస్తాను. అలా అయితే జరుగుతుందండి. ఈ మధ్య మాకైతే భయం వేస్తుంది. ఇంకో 2-3 సార్లు అలా మెసేజ్ వస్తే మాత్రం కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అయితే అన్నాను మా హస్బెండ్తో. చూద్దాం, 2-3 సార్లు వస్తే అప్పుడు కంపల్సరీ వెళ్దాంలే పోలీస్ స్టేషన్కి, అప్పుడు కంప్లైంట్ ఇద్దాము అన్నారు.
ఎందుకంటే కొంచెం ముందుగానే జాగ్రత్త పడితే మంచిది కదండి. సో అందుకే నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నిర్ణయించుకున్నాను. ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఎక్కువగా వీడియోస్ పంపిస్తున్నారు కొత్త నెంబర్స్తోని. అందుకని మాకైతే కొంచెం నాకైతే భయం వేస్తుంది. ఎందుకన్నా మంచి జాగ్రత్తగా ఉండామని చెప్పేసి ఇదైతే నేను పేపర్ మీద హ్యాపీ ఫాదర్స్ డే అని రాసాను కదండి. అది ఫస్ట్ అయితే ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. దాని మీద అయితే కొంచెం వంట సోడా ఉంటుంది కానీ వంట సోడాతోని బర్డ్స్తోని హ్యాపీ ఫాదర్స్ డే అని రాసాను అనమాట. అదైతే పూర్తిగా ఆరిపోయాక దాని మీద కొంచెం పసుపుని ఆయిల్ కలిపేసి దాంతో కాటన్తో నేను అలాగా రఫ్ చేయమన్నాను మా బావని. మంచి కలర్ఫుల్ వస్తుందనమాట. అంటే మా చిన్నడికి బాగా గుర్తుండిపోవాలని చెప్పేసి అదైతే మొత్తం ఆరిపోయాకైతే చూపిస్తాను చూడండి. మంచి కలర్ అయితే వచ్చింది, చాలా బాగుంటుంది. దీన్ని అయితే నేను చూసరికి ఎంత బాగా వచ్చింది. దీని అయితే నేను గోడకు కూడా ప్లాస్టర్స్ అంటించాను అనమాట. మా చిన్నడికి గుర్తుంటే అంటే నేను చిన్నప్పుడు అలా ఇచ్చాను నా డాడీకి అని చెప్పేసి చెప్పుకుంటానికి బాగుంటుంది కదండి. ఫస్ట్ ఫాదర్స్ డే కదండి, అందుకని చెప్పుకోవడానికి బాగుంటుందండి. మా చిన్నడు చూసారు అంత దర్జాగా కూర్చొని వెళ్తున్నాడు. సాయంత్రం అయిపోతుంటే ఆపిల్ షీట్కి అయితే తీసుకెళ్ళారు మా బావ. అయితే మొత్తం నలుగురిని కలిపి వెళ్ళాము, బయటకు వెళ్దాం అని చెప్పేసి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ట్రా డ్యూటీలు వేయడం వల్ల మేమైతే బయటకు వెళ్ళకపోతున్నాము. సో అయితే ఇవాళ వెళ్దాము అని చెప్పేసి తీసుకెళ్ళారు. మా చిన్నని రౌండ్లు వేపిస్తున్నాడు అనమాట. ఆడు చూడండి ఎంత దర్జాగా కూర్చున్నాడు. అసలు పడిపోతాడన్న భయం కూడా లేదు ఆ పిల్లోడికి. మా నాన్న ఉన్నారు కదన్న ధైర్యం కొంచెం ఎక్కువ. బయట తిప్పితే కొంచెం చల్లగాలి కట్ట తగులుతూ ఉంటుంది, జనాలు కట్ట చూస్తూ ఉంటాడు కదా అనేసి తిప్పుతూ ఉన్నాను. ఇదేంటి వాటర్ పట్టిస్తున్నాను అనుకుంటున్నారా? మా వాడు బయట పాలు తాగడు. ఏ ఫార్ములా మిల్క్ కానీ గేదె పాలు కానీ అసలు ఏం పాలు పట్టినా తాగడు. చూసరిగా వాడు తాగాడు, మరి నాకు పట్టిస్తున్నాడు. ఆడికి ఏం పట్టించినా ఏం తినిపించినా మళ్ళీ నాకు తాగిపిస్తాడు, తినిపిస్తాడు. మా మా అత్తయ్యకి మా బావకి అందరికీ అలాగే చేస్తూ ఉంటాడు. చూడు నన్ను తాగమంటున్నాడు. అలాగే చిత్రీ పనులన్నీ చేస్తూ ఉంటాడు. మీరైతే కొంచెం జాగ్రత్తగా వాట్సాప్లోని ఏదైనా కొత్త మెసేజ్ వస్తే కంపల్సరీ ఓపెన్ అయితే చేయకండి. ఎందుకన్నా మంచిదని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని మేమైతే చెప్తున్నాము. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదండి, వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాం కానీ కొంచెం మిస్టేక్ చిన్న షార్ట్స్ వీడియోస్ అయితే పెడుతున్నాం. బాయ్.